మోటార్ సైకిల్ ఎక్కితే చాలు కళ్ళు నెత్తి మీదకి వస్తాయి ఎదవలకి. మొఖం చూడు ఎలాగుందో దొంబలగుంట్లాగా. నా ముఖానికే రాజా. ముందు ప్రాణానికి సంజాయిషి చెప్పు. ఏటో సంజాయిషి బోడి కోడి గురించి. ఏ అది మాత్రం ప్రాణం కాదా? 30 రూపాయలు ఎవరా? ఎందుకు? కోళ్ల ఫామ్ పెట్టుకోవడానికా? ఏయ్, నీ కోడి రాంగ్ రూట్ లో వచ్చి నా మోటార్ సైకిల్ కింద పడింది. నువ్వు సరిగ్గా తిండి పెట్టక ఆత్మహత్య చేసుకుందని నా అనుమానం. ముందు అర్జెంట్ గా డెడ్ బాడీని తీసుకెళ్ళు, లేకపోతే పోలీసులు వచ్చి పోస్ట్ మార్టం అని తీసుకెళ్తారు. పిచ్చి పిచ్చిగా వాగదు. 30 రూపాయలు పెట్టు, లేకపోతే పళ్ళు రాలిపోతాయి. హాయ్ గిరి, ఏమిటది? మన ఇద్దరం కలిసి 6 సంవత్సరాలు అయింది కదూ. మనం కలుసుకోవడం మామూలుగా ఉండకూడదని వీళ్ళందరూ కొంచెం డైనమిక్ టచ్ ఇచ్చారా. 30 రూపాయలు ఆగమే ఇస్తారు. ఏమిట్రా? పద పద పక్కకు రా చెప్తా. ఇదేంటయ్యా, కొట్టకుండా డబ్బులు అడిగితే సమంజసం గానీ కొట్టా కూడా డబ్బులు అడిగితే సమంజసం కాదు. ఎరా నువ్వు చెప్పరా ఎంతయ్యా? 30 రూపాయలు ఉండిస్తా. రే 15 రూపాయలు కడిగి చూడరా. పోరా కమాన్. నీ బాబుగాడు సొమ్మనుకున్నావా? చిచి జనులారా, ఇది మీ ఊరి కోడి, చక్కటి బలిసిన కోడి. మీ ఊరి ఉప్పు తిని మీ ఊరి గడ్డ మీదే అసూలు బాసిన అమరజీవి. దీన్ని మీరే తినడం సమంజసం. భలే చౌకబేరం. దేవుని పాట 20. జస్ట్ మినిట్ ప్లీజ్. దేవుని పాట 20 రూపాయలు. 15 రూపాయలు. 20 రూపాయలు. 15. 20 రూపాయలు. 15. పోనీ 16 రూపాయలు ఇవ్వయ్యా. సర్లే. దెబ్బలాడితే దెబ్బలాడేవు కానీ చాలా చీప్ గా కొట్టేశావు. విస్కీయా బ్రాండీయా? ఏమిట్రా అది? చూసావా, ఇంతసేపు వాడు దెబ్బలాడింది ఈ కోడి కోసమేరా. ఒరేయ్, ప్రపంచాన్ని ఉపయోగించడం నేర్చుకోరా, లేకపోతే ప్రపంచం మనల్ని ఉపయోగించుకుంటుంది. ఓకే, ఇంటికి పదరా. డోంట్ టాక్ ఐసే. అసలు నీతో మాట్లాడకూడదురా. పెళ్లి చేసుకున్నావు, ఇన్విటేషన్ లేదు. కాపురం పెట్టావు, కబురు లేదు. అసలు నువ్వు ఫ్రెండ్వేనా అని నేను అనుకోనురా. ప్రతిదాన్ని అర్థం చేసుకుంటాను, అర్థం చేసుకున్న దాన్ని అపార్థం చేసుకోను. గిరి ఈజ్ ఎ క్యారెక్టర్. ఒరే, 6 సంవత్సరాల క్రితం ఎలాగున్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. ప్రశ్న జవాబు నువ్వే చెప్పుకుంటావు. ఈ లైఫ్ లో ఎక్కువ సమాధానాలు లేని ప్రశ్నలే ఎదురవుతూ ఉంటాయి. ఆ ప్రశ్నలకు సమాధానాల్ని మనమే తయారు చేసుకున్నాం అనుకో, ఈ సమాజానికి మనమే ప్రశ్న అవుతాం. ఏంట్రా, మీ ఇద్దరికి ఇదివరకే పరిచయమా? కోడిని 16 రూపాయలకే ఇచ్చేసాం. 20 రూపాయలైనా వచ్చింది. అనవసరంగా 4 రూపాయలు నష్టపోయాం. వెధవా, యూనో షీ ఈజ్ మై. నువ్వేం చెప్పక్కర్లే. చూడండి, మా వాడిని 2 భాగాలు చేసామనుకోండి, అందులో ఓ భాగం మీరు అర్థాంగి. అలాగే 5 పార్ట్లు చేసామనుకోండి, ఓ పార్ట్ నేను పంచప్రాణాన్ని, అంటే ప్రాణమిత్రుడిని. షీ ఈజ్ మై వైఫ్. పేరు తరంగిణి, మేం పాప అంటాం. బ్యూటిఫుల్. సాధారణంగా మన దేశంలో పొరపాటు చేస్తుంటారా? కళ్యాణి అని పేరు పెడతారా, బుజ్జిముండా అని పిలుస్తారు. కిరణ్మయ్యి అని పేరు పెడతారా, కిర్రు గిర్రు అంటారు. బట్ తరంగిణి, వాట్ ఎ మ్యూజికల్ నేమ్. పాప అంత స్వీట్ గా ఉంది. రే, ఇదేమిట్రా మంచినీళ్ళు తాగించేస్తున్నారు? గెస్ట్ కి టీగా ఇచ్చుకోరా? నవ్వుతారేమిట్రా? టీ ధర్మం చేయండిరా. టీ తీసుకురా. ఒరే, ఇంతకీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నారా? వ్యాపారం. ఏం వ్యాపారం? ద గ్రేట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్. చాలా గొప్ప బిజినెస్, సాటి లేనిది, పోటీ లేనిది. ఏమిట్రా అది? సత్తు గిన్నెలు, చిత్తు కాగితాలు, పగిలిపోయిన దీపాలు, చొట్టబడిన పీపాలు, చిరిగిపోయిన బట్టలు, విరిగిపోయిన బుట్టలు, పారేసిన కుండలు, వాడిపోయిన దండలు, కోడి ఈకలు, మహిష్టాల వెంట్రుకలు, ఇవన్నీ చిల్లరగా కలెక్ట్ చేస్తుంటాను, టోగ్గా అమ్ముకుంటాను. ప్రపంచానికి పనికొచ్చేది నాకు అక్కర్లేదురా. పారేసింది నేను వదలను. గిరి ఈజ్ ఎ క్యారెక్టర్. ఇదేం వ్యాపారం రా ఫూల్? అదేంట్రా, మనకు అక్కర్లేని గడ్డి పశువులకు ఆహారం, చెట్లకు అక్కర్లేని గాలి మనకు ప్రాణం. పోనీ నీకేం అక్కర్లేదో చెప్పు, అది నాకెందుకు ఉపయోగపడుతుందో నేను చెప్తాను. రే, ఇదేపటి నుంచిరా ఆకాశానికి ఎగరేస్తుండం? ఒరేయ్, ఇలా తింటే అడిగేవాడివే. ఇలా తిన్నాను కాబట్టి అడిగావు. అందుకే ఈ తలకిందుల ప్రపంచంలో కొత్తగా పుట్టు,
కొత్తగా పెరుగు, కొత్తగా చావు. అప్పుడు నువ్వు చచ్చినా చావవు. ఒరేయ్, ఏమిట్రా? బాత్రూమ్ ఇక్కడ అర్జెంట్. ఇటు వెళ్ళు. ఒరే ఇట్రా. భలేవాడండి, ఇంగ్లీష్ పిక్చర్ లో కామెడియన్ లో ఉన్నాడు. హై స్కూల్లో క్లాస్మేట్. ఒకసారి హెడ్ మాస్టర్ మీద కోపం వచ్చింది. ఏం చేశాడో తెలుసా? కుట్టాడా? లేదు, స్కూల్ గోడకి చెరువులో ఉరికేశాడు. వాడిని ఎప్పుడూ ఒరే పిచ్చా అనేవాళ్ళం. పసిపిల్లాడి మనస్తత్వం. పసిపిల్లాడిలాగే ఉన్నాడు. ఏమైందా? ఏమిట్రా ఇది? లేవరా లే. నువ్వెక్కడికి వెళ్తావు? నేను వదులుతానంటున్నావా? ఒరేయ్, గిరి, గిరి. ఉండరా, తీసుకోలేరా? ఏమిట్రా ఇది? బయటికి రారా? దొరికిందిలే. Idiot. చేతులు అన్ని ఉన్నా పడిపోయిన దానికోసం ఇలా బట్టలు పాడు చేసుకోపోతే రేయ్, చేతిలో ఉన్నది ఎప్పుడు రుచిగా ఉండదురా. నోటికంది జారిపోయిందే రుచిగా ఉంటుంది. దాన్ని అందుకున్నవాడే గొప్పవాడురా. ఆకాశంతో ఆడుకోవడం భూమి మీద వాడికి మంచిది కాదురా. చూసావా, చావుకి సరిగ్గా జానెడు దూరంలో తప్పిపోయావు. నేను చావు నుంచి జానెడు దూరంలో తప్పించుకోవడం ఏమిటిరా? చావే ఎప్పుడు నాకు జానెడు దూరంలో ఉంటుంది. గిరి ఈజ్ ఎ క్యారెక్టర్. రేయ్, ఆకలేస్తుంది, అన్నం పెట్టండిరా. ఆగరా రే, అన్నం వస్తుందిరా రే, నిన్నేరా. నవ్వు 4 విధాల చేయటంటారు తరంగిణి పాపగారు. పాప పెళ్లికి విగ్రహ ప్రతిష్టాపన చేయాలనుకున్నాను, చెయ్యలేకపోయాను. అందుకే పాప నాకు దూరమైంది. ఏవండి, పాపం చూడాలనుందండి. ఎందుకే అంత బెంబేలు పడతావు? లంకంత బంగళాలో ఉంచొచ్చాం, కావలసినవన్నీ ఏర్పాటు చేశాం. దేవుడు లాంటి భర్త పక్కనే ఉన్నాడు. అతనేదో ఉద్యోగం చేసుకుంటానంటే కాదంటానికి మనం ఎవరు? వాళ్ళేదో బాధపడుతున్నారని నువ్వు ఊహించుకుని నువ్వు బాధపడి నన్ను బాధపెట్టి అనవసరం బాధలు కొని తెచ్చుకోవటం అనవసరం బాధ. ఏమి పాపం చూడాలనుంది. ఇప్పుడు ట్రైన్ ఉంది, బయలుదేరదామా? సర్లేండి, చిలక గోరికలా వాళ్ళుంటే మధ్యలో మనం ఎందుకు? పాపకు పాప పుడుతుందని తెలిసేంత వరకు మనం వెళ్ళడానికి వీల్లేదు. తెలిసాక క్షణం ఆగటానికి వీల్లేదు. ఏమిటి ఇక్కడ పడుకున్నారు? ఎక్కడున్నా ఒకటే అని బ్రతుకు, ఎక్కడున్నా ఒకటే అని అందరికీ తెలియాలా? దాచినంత మాత్రాన అగ్నిపర్వతం చల్లారిపోతుందా? ఏమండి, ఇంట్లో 3వ మనిషి ఉన్నాడు. గుట్టు గడప దాటడం మంచిది కాదు. లోపలికి రండి ప్లీజ్. నటించడమే జీవితం అవుతుందని అనుకోలేదు. నాకు ఇక్కడే ప్రశాంతంగా ఉంది. వాదించే ఓపిక నాకు లేదు. ప్లీజ్ లోపలికి రండి.